వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్కెట్లో షార్ట్ సర్క్యూట్ పై మంత్రి తుమ్మల ఆరా. తక్షణమే అధికార యంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకోవాలని ఆదేశం. ప్రభుత్వ విప్ రిజర్వాయర్ పరిశీలన. రమణీయం శ్రీ రామలింగేశ్వరుడి రథోత్సవం. వైసీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు దాడి. పనులన్నీ పక్కన పెట్టి చేను పిచికారీ చేసిన ఆంధ్ర మంత్రి. సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడిపై స్పందించిన ఎన్టీఆర్. సుప్రీంకోర్టులో కేటీఆర్ కు నో రిలీఫ్. దూకుడు పెంచిన ఏసీబీ ఈడీ. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ. సంక్రాంతికి ఆంధ్రాకి వెళ్లి తిరిగి పట్నం వెళ్తున్న జనం. కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద మొరాయిస్తున్న సర్వర్లు మొరాయించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు టోల్ ప్లాజా సిబ్బంది. ఇక విజయవాడ నుంచి వచ్చే వాహనాలకు 6 లైన్ల ద్వారా హైదరాబాద్ వైపు పంపిస్తున్నారు టోల్ సిబ్బంది. క్రమక్రమంగా పెరుగుతుంది వాహనాల రద్దీ. రేపటి వరకు భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు టోల్ గేట్ సిబ్బంది. ఇంకా హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు పోలీసులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేడారం చెరువును రిజర్వాయర్ గా మార్చి పైప్ లైన్ ద్వారా సిద్దిపేట సిరిసిల్లకు హరీష్రావు నీటిని తరలించి ధర్మారం మండల రైతులను మోసం చేశారని, త్వరలోనే ఈ రిజర్వాయర్ లో నీటిని నింపటం జరుగుతుందని, గత బీఆర్ఎస్ పాలకులు ఇక్కడి రైతులను పట్టించుకోలేదని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మేడారం రిజర్వాయర్ ను పరిశీలించారు. త్వరలోనే ఈ రిజర్వాయర్ లో నీటిని నింపటం జరుగుతుందని రైతులకు హామీ ఇచ్చారు. రైతులు ఎవరు కూడా ఆందోళన పడద్దు. ఎందుకంటే గత 10-15 సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు రాజ్యం వెళ్ళారు. మన ప్రాంతానికి సమ కాళేశ్వరం వెళ్ళే పెళ్లికి గుండెకాయది ఈ మేడారం రిజర్వాయర్. ఈ మేడారం రిజర్వాయర్ పోతే ఇక్కడ నీళ్ళు పోవు. కాళేశ్వరం వచ్చినా కానీ మెల్లపల్లి కానీ ఇదే గుండెకాయ. ఇక్కడ నుంచే పైకి నీళ్ళు పోవాలి. ఈ గుండెకాయ ఇక్కడ ఏం చేయాలి? మనం అప్పుడున్నప్పుడు మనం వాట అడగాలి. మా వాట ఏమున్నాయన్నా, మా వాట ఏం తీస్తామని చెప్పి అప్పుడున్న పెద్ద మనిషి అంటే ఆయన ఊర్లో పెద్ద మనిషి ఉంటాడు కదా, మన ఊరు మిక్కలు పోతే ఏమడుగుతారు? మా ఊరికి ఏం న్యాయం చేస్తామని అడుగుతారు. కానీ ఆయన సొంత న్యాయం చేసుకున్నాడు. పాపం సొంత న్యాయం చేసుకున్నాడు. గరీబాడు కదా, సొంత న్యాయం చేసుకున్నాడు. కాంట్రాక్ట్లకు నీళ్ళ గురించి మనం పట్టించుకోలేదు. ఇది ఈ పరిస్థితి వచ్చడానికి కారణం. ఏదేమైనా కూడా మా రైతాంగానికి నేను ఈతోని సీలతో మాట్లాడి ఈఎన్సీ గారితో మాట్లాడి నీళ్ళు ఇప్పడం జరుగుతుంది. రాబోయే భవిష్యత్తులో కూడా నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు మీ అందరికీ ముఖ్యమైన రైతులకు చెప్తే మీరు రండి, మీ విరుద్ధ పత్రం ఇవ్వమని కోరుకుంటూ, మా గంగపుత్ర ముద్రా సోదరులకు కూడా ఏదైతే జాలి విషయంలో కూడా ఫిషరీస్ అధికారులను, అదేవిధంగా ఈ గారితో మాట్లాడి ఒక 4-5 రోజులు శబరిమల రేపు పోతున్న పోయి వచ్చిన తర్వాత అది కూడా సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి మరొకసారి రైతులకు మనవి చేసుకుంటూ, మా ఎస్సీ స్వామి గారు నా మీద ఎంత నమ్మకంతో మా రైతులు ఉన్నారో మీరు 2 కాలంతో అందుకే నమ్మకం. మీరు డి గారు నేను ఒకటి డి గారు. నేను ఎందుకంటే మా రైతులు నా మీద నమ్మకంతో, మా అన్న ఎమ్మెల్యే నేను గెలిపించుకున్నాం, మాకు అన్న నీళ్ళు ఇస్తున్నాం. నా నమ్మకాన్ని ఎంతో కష్టపడి అవమానాలు ఇబ్బంది ఎదుర్కొని గెలిపించాను. ఎందుకంటే ఒక మంత్రి మీద ప్రజలు నన్ను గెలిపించినప్పుడు నా రైతులకు నీళ్ళు ఇవ్వాలి. దయచేసి మాట వద్దిగా, రెండో మాట వద్దిగా, నీకు నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది. ఆగన్న స్వామి అన్ని ఫస్ట్ మొదలైతే పనేది గారి రాదే అన్ని థ్యాంక్ యూ.
జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రవి అనే వ్యక్తి 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన విష్ణు అనే వ్యక్తి తన భూమి మార్టిగేజ్ కోసం సబ్ రిజిస్టర్ ని సంప్రదించాడు. పని పూర్తి కావాలంటే ఆఫీసులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన రవిని కలవాలని సబ్ రిజిస్టర్ సూచించగా భూమి మార్టిగేజ్ చేసేందుకు 10,000 రూపాయలు అవుతాయని రవి తెలిపాడు. దీంతో ఒప్పుకున్న విష్ణు ఏసీబీని ఆశ్రయించగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన రవి 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. సబ్ రిజిస్టర్ ఆసిఫాద్దీన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రవితో పాటు డాక్యుమెంట్ రైటర్ రవిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అద్దట లోపల కొడుతున్నా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం రాత్రి జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ఖమ్మం మార్కెట్లో వ్యాపారులకు చెందిన పత్తి బస్తాలు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం కాగా సంఘటన విషయం తెలిసిన మంత్రి తుమ్మల అధికార యంత్రాంగాన్ని సంఘటన స్థలానికి చేరుకుని ఆదేశించారు. పోలీస్ కమిషనర్ తో సునీల్ దత్ తో మాట్లాడటంతో ఇతర అధికార యంత్రాంగాన్ని సైతం అప్రమత్తం చేశారు. మార్కెటింగ్, ఫైర్, పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లినా పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయంపై నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నికైన ఎరగర్ల హనుమంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్లను సైతం మార్కెట్ను సందర్శించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. భక్తులతో కిక్కిరిసిన రాంపురం క్షేత్రం మంత్రాలయం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి మహారథోత్సవం రమణీయంగా సాగింది. ఆలయ ధర్మకర్తలు, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు వై సీతారామిరెడ్డి, ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, వైఎస్సార్సీపీ నేత వై ప్రదీప్ కుమార్ రెడ్డి, వై ధరణీధర్ రెడ్డి నేతృత్వంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా ఉత్సవమూర్తి రామలింగేశ్వరుడికి గ్రామోత్సవం నిర్వహించి ధర్మకర్తల ఇంటి వరకు కడు వైభవంగా ఉత్సవమూర్తిని ఊరేగించారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చి పల్లకిలో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అనంతరం అర్చకులు వేద పఠనాలు గావిస్తూ మహారథంపై కొలువుంచి యాత్రకు అంకురార్పణ పలికారు. శివనామస్మరణ పఠిస్తూ భక్తులు రథం గొలుసులను చేతబూని రథాన్ని ముందుకు లాగారు. ఆలయం నుంచి 100 మీటర్ల మేర రథాన్ని లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. వేలాదిగా భక్తులు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావడంతో రాంపురం క్షేత్రం రద్దీగా మారింది. జాతరలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అనుచరుడు అబ్దుల్ ఫైజ్ కుటుంబంపై దాడికి పాల్పడి వీరంగం సృష్టించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరుడు. వైసీపీ నాయకుడు అబ్దుల్ ఫైజ్ కుమారుడి వివాహంలో కెమెరామెన్లు డ్రోన్లతో షూట్ చేస్తున్న సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి కాంపౌండ్లోకి డ్రోన్ వెళ్లిందని, కెమెరాలను ధ్వంసం చేసి కెమెరామెన్లను చితగ్గొట్టి వివాహ వేడుకల్లో బిజీగా ఉన్న అబ్దుల్ ఫైజ్ కుటుంబంపై దాడి చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు. ఇక విషయం తెలుసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ చేరుకుని తన అంచెలపై దాడికి పాల్పడిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అంచెలపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ఇంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడా? నీకంటే జంతువులు మేలు. బిల్లులు కూడా తెలుసుకోండి. అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో గత అర్ధరాత్రి ఓ దొంగ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో హీరో సైఫ్ అలీఖాన్ గాయపడ్డారు. దీంతో ఆయన వెంటనే లీలావతి ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సైఫ్ ఇంటికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడి అనంతరం పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సైఫ్ వాంగ్మూలం కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సైఫ్ పై జరిగిన దాడి గురించి విని షాక్ కు గురయ్యానని, ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మరోవైపు సైఫ్ పై జరిగిన దాడిపై బాలీవుడ్ సినీ ప్రముఖులంతా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఎంపీ సుప్రియా సులే సైఫ్ అలీఖాన్ కుటుంబం గురించి ఆరా తీసింది. సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకుంది. ఉదయం 3:30 సైఫ్ అలీఖాన్ ను ఆసుపత్రికి తీసుకువచ్చారని, అతడి శరీరంలో 6 చోట్ల గాయాలయ్యాయని, 2 చోట్ల లోతుగా గాయాలయ్యాయని తెలుస్తోంది. ఇక పూర్తి చికిత్స తర్వాత సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం గురించి పూర్తిగా చెప్పగలమని వైద్యులు తెలిపారు. రాష్ట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కనుమ పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే అయిన ఆయన పండుగ రోజు కొంత తీరిక దొరకటంతో తన సొంత గ్రామానికి వెళ్లారు. అగర్తిపాలెంలోని పొలానికి వెళ్లి సామాన్య రైతుల వ్యవసాయ పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం తన పొలంలో వరి చేలకు మందు పిచికారీ చేస్తూ కనిపించిన ఆయన వ్యవసాయం అంటే తనకు చిన్ననాటి నుండి ప్రత్యేక అభిరుచి ఉందని తెలిపారు. కళాశాల అధ్యాపకుడిగా ఉన్న సమయంలోనూ తన స్వంతంగా వ్యవసాయం నిర్వహించి వరిలో ఎకరానికి 55 నుండి 60 బస్తాల దిగుబడి సాధించిన అనుభవాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తీరిక సమయం లభించినప్పుడు కూలీలతో కలిసి పొలంలో పనిచేయటం నిజమైన సంతృప్తిని ఇస్తుందంటూ మంత్రి చెప్పారు. మంత్రి పదవిలో ఉన్నప్పటికీ రైతు మట్టి వాసన పట్ల తనకున్న ప్రేమను ఆయన ఈ విధంగా చాటి చెప్పారు. రైతుల జీవితంలో శ్రమతో నిండిన సంతోషాన్ని మళ్లీ అనుభవించడంలో ఎంతో ఆనందాన్ని పొందారని ఆయన అన్నారు. మంచి దిగుబడిలే కాకుండా ఆక్వా సాగులోనూ విజయాలను సాధించిన మంత్రి ప్రయత్నం వ్యవసాయం పట్ల గౌరవాన్ని చూపించడంలో ఉదాహరణగా నిలిచింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మార్కెట్లో షార్ట్ సర్క్యూట్ పై మంత్రి తుమ్మల ఆరా. తక్షణమే అధికార యంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకోవాలని ఆదేశం. ప్రభుత్వ విప్ రిజర్వాయర్ పరిశీలన. రమణీయం శ్రీ రామలింగేశ్వరుడి రథోత్సవం. వైసీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు దాడి. పనులన్నీ పక్కన పెట్టి చేను పిచికారీ చేసిన ఆంధ్ర మంత్రి. సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడిపై స్పందించిన ఎన్టీఆర్. సుప్రీంకోర్టులో కేటీఆర్ కు నో రిలీఫ్, దూకుడు పెంచిన ఏసీబీ, ఈడీ. మీ వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.